ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యేసయ్యకే మహిమ కలుగును గాక. యేసు క్రీస్తు పేరిట అందరికీ ప్రేమ వందనాలు తెలియజేసుకుంటూ ఈ సమయంలో మరి కాసేపు దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. చాలా రోజుల నుంచి ఈ యొక్క మరి ఈ నెల ప్రార్థనలో ఉండటం వలన మనం చేయవలసిన పని దేవుని యొక్క సువార్తను ప్రకటించుట ఎంతో ముఖ్యమైన పని కనుక మరి అందును బట్టి దేవునికి స్తోత్రం. కనుక కొన్ని అవాంతరాల వల్ల, ముఖ్యంగా అవాంతరాలు కాదు కానీ దేవుని పనిలో ముందుకు వెళ్ళడం కోసం కొన్ని పనులని చేయాల్సి వచ్చి లైవ్లో పాల్గొనలేకపోయాం. మరి ఇప్పుడు ఈ సమయంలో కాసేపు దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. చిన్న బిడ్డలు అనే ఒక అంశం మీద ఈరోజు మనం మాట్లాడుకుందాం. మరి చిన్న బిడ్డలు అంటే ఎవరు? వాక్యం ఏం చెప్తుంది? చిన్న బిడ్డల గురించి వాక్యం ఏం చెప్తుంది అనేది ఒకసారి ఆలోచిస్తే మత్తయి సువార్తలో మనం ఒకసారి గమనిద్దాం. మత్తయి సువార్తలో 19వ అధ్యాయము 13వ వచనము మనం చదువుకుందాం. 13 నుంచి 15 వరకు మనం చదువుకుందాం. అప్పుడు ఆయన వారి మీద చేతులుంచి ప్రార్థన చేయవలనని కొందరు చిన్నపిల్లలను ఆయన వద్దకు తీసుకుని వచ్చిరి. ఆయన శిష్యులు తీసుకుని వచ్చిన వారిని గద్దింపగా యేసు చిన్నపిల్లలను ఆటంకపరచక వారిని నా యొద్దకు రానియుడి, పరలోక రాజ్యం ఇలాంటి వారిదని వారితో చెప్పి వారి మీద చేతులుంచి అక్కడి నుంచి లేచిపోయాను. దేవునికి స్తోత్రం. ప్రియ సహోదరులారా, ఈ వాక్య భాగం మనం చదువుకుంటున్నప్పుడు ప్రభు అంటున్నాడు, చిన్నపిల్లలను ఆటంకపరచక వారిని నా ఎద్దుకు రానియుడి, పరలోక రాజ్యం ఇలాంటి వారిదని చెప్పి ప్రార్థించుకుందామా? చిన్న ప్రార్థన చేసుకుందామా? పరలోకమందున మా ప్రియకన్న తండ్రి, ప్రేమ స్వరూపి యేసయ్య, ఈ సమయంలో మీ వాక్యము మా దొరకు సంధించి మాలోకి నాయన మా హృదయంలోకి చొచ్చుకుని వెళ్ళి మా జీవితాలను నీకు అనుకూలంగా మార్చుకునే విధంగా మాతో మాట్లాడమని, పరిశుద్ధాత్మదేవ మా అందరితో మాట్లాడమని యేసునామములో వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. మరి ఇక్కడ మనం గమనించినట్లయితే చిన్న బిడ్డలు, ప్రభు అంటున్నాడు చిన్న బిడ్డలు కాదు, చిన్న బిడ్డలు, వారికి ఏ పాపము వారిలో ఏ కల్మషము ఉండదు. ఓకే, వారు పరలోక రాజ్యం వారు ఉంటారు. అయితే ఇక్కడ ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, చిన్న బిడ్డలతో పోల్చి ఇలాంటి వారిదే పరలోక రాజ్యం, ఇలాంటి వారిదే అంటే అర్థం ఏంటి అంటే, చిన్నపిల్లలను ఒకసారి మనం గమనిస్తే వారిలో ఎటువంటి కల్మషం ఉండదు, వారిలో ఎటువంటి భేదాలు ఉండవు, వారిలో పిల్లల మనస్తత్వం అంతా కూడా ఎంతో చాలా మృదువైన స్వభావంగా ఉంటుంది. ఇలాంటిది చిన్నపిల్లల స్వభావాలు ఎలా ఉంటాయంటే, ఏది మనసులో ఉంచుకోలేనటువంటి స్వభావాలు. వారు చాలా త్వరగా అన్ని విషయాల్లో హృదయాన్ని ఎప్పుడూ కూడా ప్రశాంతంగా ఉంచుకుంటారు, ఎందుకంటే వారికి ఏది తెలియదు. కాబట్టి బిడ్డల్లాగా అంటే ఏది వారు లోకంలో ఉన్నది ఏది కూడా వారికి అనవసరం. లోకంలో ఉన్న ఏ విషయాలు కూడా వారికి అనవసరం. వారి ప్రపంచం వారికి ముఖ్యం. వారి పిల్లల ప్రపంచం అంతా తల్లిదండ్రులు హ్యాపీగా సంతోషంగా ఆడుకోవడం, పాడుకోవడం, సంతోషంగా గడపడం, ఇవి తప్ప వేరే ఆలోచన బిడ్డల్లో ఉండవు. కాబట్టి ప్రియ సహోదరులారా, మరి ఈరోజు మనం గమనించుకుంటే మరి అటువంటిది చిన్న బిడ్డల్లాగా ప్రభు ఉండమంటున్నాడు. ఇక్కడ మనం గమనిస్తే ప్రభు అంటున్నాడు, ఇలాంటి వారిదే పరలోక రాజ్యం, ఇలాంటి వారిదే వారితో చెప్పి వారి మీద చేతుల నుంచి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. కాబట్టి చిన్న పిల్లలకు ఉన్న లక్షణాలు ఏమిటి? ఎందుకు ప్రభు చిన్న బిడ్డలదే పరలోక రాజ్యం అన్నాడు? చిన్న బిడ్డల ఇలాంటి వారిదే, ఈ చిన్న బిడ్డల్లాగా ఉండేవారిదే పరలోక రాజ్యం అని ప్రభు ఎందుకు చెప్పారు అనే ఒక చిన్న విషయాల గురించి కొన్ని విషయాలు మనం ఈరోజు నేర్చుకుందాం. కొన్ని విషయాలు ఈరోజు నేర్చుకొని తర్వాత దేవుడి చిత్త ప్రకారం మరికొన్ని విషయాలు మరలా నేర్చుకోవడానికి మనం ప్రయత్నిద్దాం. పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడను గాక. అయితే ఇక్కడ గమనిస్తే మొట్టమొదటిగా చిన్నపిల్లల్లో ఉండే కొన్ని ముఖ్యమైన లక్షణాలు, చిన్న బిడ్డలు
వారిలా మనం ఉన్నామా లేదా అనేది మరి ఒక్కసారి పరిశీలించుకుందాం. అంటే లోక సంబంధంగా ఉన్నప్పుడు పెద్దవారమైనను క్రీస్తుని ఎరిగిన తర్వాత ఇక లోకముతో వేరైపోయి లోక సంబంధమైన విషయాలు ఏది మాకు సంబంధం లేదు, ఇక మాకు లోకములో ఉన్నవి మాకు తెలియదే, నిజమా అబద్ధమాడ్డమా మాకు తెలియదే, ఇలా ప్రతి విషయంలో మరి లోక సంబంధంగా వయసును బట్టి పెద్దవారమైన క్రీస్తులో జన్మించిన బిడ్డలుగా ప్రభువుకు పిల్లలముగా చిన్నపిల్లలను పోలి పాపము తెలియని బిడ్డలుగా ఈరోజు మనం క్రీస్తులో బ్రతుకుతున్నామా లేదనేది కొన్ని విషయాలను మనం పరిశీలనలోకి తీసుకొని ఈ లక్షణాలు మనలో ఉన్నాయో లేవో, మనం చిన్న బిడ్డలుగా మనము క్రీస్తులో జన్మించినటువంటి బిడ్డలుగా ఉన్నామో లేదో కొన్ని విషయాలను మనం పరిశీలనలో తీసుకుందాం. మొదటిది, చిన్నపిల్లల్లో రేపటి గురించి ఆలోచించే చింత ఉండదు. మొట్టమొదటిగా చిన్న బిడ్డల్లో ఉండేటువంటి మంచి లక్షణం ఏంటంటే రేపటి గురించి ఆలోచించే చింత ఉండదు. మనం బాగా గమనించండి, ఇంట్లో పిల్లలు ఉంటారు కదా, తల్లిదండ్రులు ప్రశాంతంగా బిడ్డలకి ఏం అవసరమో ఏది అవసరమో అన్నీ తెచ్చిపెడుతూ ఉంటారు. బిడ్డల ఫీలింగ్ ఏంటి, రేపు ఎలాగా, రేపు ఏం తినాలి, ఇవన్నీ ఆలోచించరు చిన్నపిల్లలు. నేను ఇంకా బాగా ఒకటి విషయానికి చెప్తున్నాను, 1 సంవత్సరం నుంచి 10 సంవత్సరాల లోపు బిడ్డల గురించి మాత్రమే, మహా అంటే 12 సంవత్సరాల లోపు ఉన్న బిడ్డల గురించి మాత్రమే నేను మాట్లాడుతున్నాను. పెద్ద వయసు ఉన్న వాళ్ళు కాదు. బిడ్డలు అంటే పెద్ద వయసు ఉన్న వాళ్ళు కాదు. బిడ్డలు అంటే ఎవరయ్యా అంటే మినిమం 1 సంవత్సరం నుంచి మొదలుకొని చిన్న బిడ్డలు నెలల పిల్లలు మొదలుకొని 12 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళు వారి మనస్తత్వాలు ఎలా ఆ చిన్న బిడ్డలను పోలి మనం ఎలా ఉండాలో బైబిల్ చెప్తా ఉంది. ఎందుకంటే మనం బాగా గమనించాలి ప్రియ సహోదరులారా, ఇక్కడ చిన్న బిడ్డల్లో మొట్టమొదటి మంచి లక్షణం ఏంటంటే రేపటి గురించి వారికి చింత ఉండదు. గమనిద్దాం, బిడ్డల ఆలోచన అంతా ఎట్లా ఉంటుందంటే బయటికి వెళ్ళి డాడీ ఇది కావాలని పిల్లలు అడిగినప్పుడు తండ్రి ఏం చెబుతాడు, తీసుకొస్తాను అని చెప్తాడు. బాగా ఆలోచించాలి, తీసుకొస్తాను అని చెప్పినప్పుడు బిడ్డ ఏం చేస్తాడండి, ఇక ఆలోచించడు దాని గురించి. ఎందుకంటే వాడికి తెలుసు మా డాడీ ఉన్నాడు, నాకు తీసుకొస్తాడు, మా డాడీ నాకు తీసుకొస్తాడు, అంతే. బిడ్డల్లో ఆలోచనలు ఎట్లా ఉంటాయంటే వాళ్ళు ఏదో చేయాలి, ఇంకేదో చేసేయాలి అనే ఆలోచనలు ఎన్ని ఉండవు. వాళ్ళు ఆడుకోవడం, వాళ్ళు ప్రశాంతంగా ఉండడం, తినడం, తల్లిదండ్రులతో ఆనందంగా గడపడం. ఎందుకు, వారికి మిగతా ఆలోచనలు ఏమి ఉండవు. ఎందుకంటే వాళ్ళకు తెలుసు మా డాడీ ఉన్నాడు, మా మమ్మీ ఉంది, మాకు ఏది అవసరమో మమ్మీని అడుగుతాను, డాడీని అడుగుతాను అని. కానీ ఈరోజు మనం గమనిస్తే ప్రియ సహోదరులారా, జీవం కలిగిన దేవుడైన మనకు తండ్రిగా ఉన్న యేసు క్రీస్తుని నిజంగా మనం నమ్ముతున్నామా అనే ఒక ప్రశ్న మనం ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది. చిన్న బిడ్డలైతే రేపటి గురించి ఆలోచించరు. ఎందుకంటే వాళ్ళకు తెలుసు వాళ్ళకు మమ్మీ డాడీ ఉంటారు, వాళ్ళు ఎన్ని పట్టించుకోరు, ప్రశాంతంగా వాళ్ళు చేయాల్సిన పని స్కూల్కి వెళ్తారు, చదువుకుంటారు, సంతోషంగా ఉంటారు. వారికి ఏది అవసరమో తల్లిదండ్రులకు ఇది కావాలని అడుగుతారు, హ్యాపీగా ఆడుతూ పాడుతూ ఆనందంగా తల్లిదండ్రులు ఉన్నారు కనుక మా డాడీ తెచ్చిస్తాడు అనే ఒక నమ్మకంతో వాళ్ళు ఆనందంగా రేపటి గురించి ఆలోచించరు. రేపు ఏం చెయ్యాలనే ఒక ఆలోచన వాళ్ళకు ఉండదు. రేపేం ఏం 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 తిందామా, ఎన్ని ఆలోచనలు బిడ్డల్లో ఉండవు. అయితే మనము పెద్దవారము లోక సంబంధంగా బాగా జ్ఞానం సంపాదించిన వారిగా లోకంలో పెద్ద వయసు ఆలోచనతో ఈరోజు క్రైస్తవులమైనప్పటికీ, యేసు క్రీస్తును మనం నమ్మినప్పటికీ మనకంటూ ఒక తండ్రి ఉన్నాడు. ఆయన జీవం కలిగిన దేవుడు. ఈ సర్వ సృష్టిని సమస్తము నడిపే ఆ వ్యక్తి, ఆ నడిపే సర్వ సృష్టికర్త మన దేవుడే, మన యేసయ్యే అని తెలిసినా కానీ ఆ విషయం గ్రహింపులోకి రాక ఎప్పుడు రేపెలా అనే ఒక ఆలోచనతోటి జీవితాన్ని ఎంతో ఇబ్బందుల్లోకి నడిపించుకునే వారు ఎంతోమంది ఉన్నారు. ఆలోచించాల్సిన అంశం ఇక్కడ. అందుకే చెప్తున్నాడు మత్తయి వార్తలో 6వ అధ్యాయము మనం 34వ వచనాన్ని చూసుకున్నట్లయితే వాక్యాన్ని అక్షరం చదివితే మనల్ని చంపేస్తుంది. అక్షరం వెనకున్న ఆత్మను గ్రహించగలగాలి. ఆ అక్షరం వెనకున్న ఆత్మలోకి వెళ్ళి పరిశుద్ధాత్మ ద్వారా మనం బోధించబడినప్పుడు ప్రభు ఏం చెప్తున్నాడో మనకు అర్థమవుతుంది. పరలోకం నుంచి డబ్బులేం ఊడిపడవు. ప్రభు ఎప్పుడు పరలోకంలో నుంచి డబ్బు పంపిస్తాను, పరలోకంలోంచి మోట్లు పంపిస్తాను ప్రభువు చెప్పలేదు. కానీ నెమ్మదిని ప్రశాంతతను దయచేయగలిగిన వాడు ప్రభు. ప్రపంచంలో లోకంలో చాలామంది ఎందుకయ్యా బీపీలు, షుగర్లు, హార్ట్ అటాకులు, రకరకాల రోగాలు, రకరకాల వ్యసనాలు, పబ్బులు, క్లబ్బులు, డ్రగ్స్, ఇవన్నిటికీ ఎందుకయ్యా వ్యసనాలకు గురైపోయి ఇబ్బంది పడుతున్నారంటే ఒకటే కారణం, రేపు ఎలా, నా భవిష్యత్తు రేపు ఎలా,
రేపటి నా పరిస్థితి ఏంటి, రేపు నా జీవితం ఏంటి, రేపు ఏంటి, రేపు నేను ఏం చేయాలి, రేపు నా పరిస్థితి ఏంటి, రేపు ఎలా నా పిల్లలకి ఎలా, రేపు నా కుటుంబానికి ఎలా, రేపు ఎలా, ఇలా ప్రతి ఒక్కరూ ప్రపంచంలో ప్రతి మనిషి కూడా రేపటిని గురించి ఆలోచించుకుంటూ ఈరోజు ప్రశాంతమైన జీవితాన్ని జీవించలేని జీవితంలో ఉన్నారు చాలామంది. హార్ట్ అటాక్స్, షుగర్, బీపీ, రకరకాలటువంటి టెన్షన్స్. ఈరోజు డాక్టర్ దగ్గరికి వెళ్ళి డాక్టర్ గారు షుగర్ ఎందుకు వచ్చింది అంటే డాక్టర్ ఏం చెబుతాడండి, ఇక్కడ నేను వైద్యులను ఏమీ తప్పుపట్టో లేకపోతే వాళ్ళని తక్కువగా మాట్లాడడం కాదు, కానీ కుండను తయారు చేసిన వాడు కుమ్మరి. కానీ ఈరోజు చాలామంది వాక్యంలో ఉన్నటువంటి కుమ్మరిని వదిలేశారు. వాక్యమై ఉన్న కుమ్మరి మనల్ని తయారు చేసిన కుమ్మరిని వదిలేసి కుండ దగ్గరికి వెళ్ళి మొరపెట్టి కుండ నాలో ఉన్న లోపం ఏంటి చెప్పమని ఇంకొక కుండ దగ్గరికి వెళ్ళి అడుగుతుంది. ఆ కుండలో లోపాలు ఉన్నాయి, ఈ కుండలో లోపాలు ఉన్న సంగతి తయారు చేసిన కుమ్మరికి మాత్రమే తెలుసు. ఈ కుండకి ఏ తక్కువ ఉంది, ఈ కుండను ఎలా చేస్తే బాగుంటుంది, ఈ కుండలో ఉన్న లోపాలు ఏంటని తెలిసింది కుమ్మరికి మాత్రమే. కానీ ఈరోజు చాలామంది కుమ్మరి దగ్గరికి రావట్లేదు. ఇది చాలామందిలో మన క్రైస్తవుల్లో కుండను తయారు చేసిన కుమ్మరి దగ్గరికి రావట్లేదు. సృష్టికర్త అయిన దేవుని వద్దకు జీవం కలిగిన దేవుడు మా దేవుడు అని చెప్పుకుంటున్నా ఆ దేవుని శక్తిని ఆశ్రయించలేని స్థితిలో ఎంతోమంది ఉన్నారు. ఎందుకండి ఈరోజు ప్రపంచంలో ఉన్న వాళ్ళు లోకంలో ఉండి ప్రభు ప్రేమను ఎరగని మరి సహోదరుల అన్యులు వారి పరిస్థితుల్లో ఎందుకు ఇవన్నీ జరుగుతున్నాయి, ఇలా మేము ఎందుకు టెన్షన్ పడిపోతున్నాము, రేపటి గురించి ఆలోచించి మా పిల్లలకి ఎలా మాకెలా అని ఎన్నో విషయాల్లో గాబరా పడిపోయి అన్యాయం ద్వారా సంపాదించుకోవడానికి ఒకరినొకరు గుద్దులాడుకుంటూ లేనిపోని రోగాలను సమస్యలను తెచ్చిపెట్టుకొని ప్రశాంతత లేని జీవితాలను జీవిస్తూ ఉన్నారు. మరి యేసు క్రీస్తుని ఎరిగినటువంటి మనకంటూ ఒక జీవం కలిగిన తండ్రి ఉన్నాడు. అందుకే ప్రభు అంటాడు ఇక్కడ మత్తయి సువార్త 6వ అధ్యాయంలో మనం ఒకసారి 34వ వచనాన్ని గురించి చదువుకుంటే, రేపటి గురించి చింతించకుడే ప్రభు అంటున్నాడు. అసలు రేపటి గురించి చింతించు మాకు. ప్రపంచంలో ఎవడైనా ఉన్నాడు అంటే రేపటి గురించి ఆలోచించేవాడే దరిద్రుడు. ఎందుకంటే వాడు రేపటి గురించి ఆలోచించి ఈరోజు ప్రయాసపడిపోయి ఈరోజు ప్రశాంతత లేక బ్రతుకుతూ ఉంటాడు. అంటే దీని అర్థం ఏంటంటే జీవితాంతం వాడు రేపటి గురించి ఆలోచించి ఏ రోజు ప్రశాంతంగా బ్రతకలేనని అర్థం. వాస్తవానికి మన కళ్ళ ముందు అలాంటి వాళ్ళని చాలామందిని చూస్తూ ఉంటాం. ఈరోజు పెద్ద పెద్ద కుబేరులు, కోటీశ్వర్లు అనబడే వాళ్ళు కూడా ఎన్నో రోగాల చేత బాధించబడతా ఉంటారు. వారికి ఉన్న డబ్బు వాటిని బాగు చేయలేదు, వాళ్ళకున్నటువంటి ఆస్తిపాస్తులు వాటిని దూరం చేయలేవు, నెమ్మదిని ఇవ్వలేవు, ప్రశాంతతని ఇవ్వలేవు. డబ్బు ఎవరైనా దోచుకొని పోతారేమో అని ఒక బాధ. మరి ఉన్నవి నష్టాలు వచ్చి ఎదుటి వ్యక్తి వ్యాపారాల్లో దెబ్బతీసి మమ్మల్ని ఎక్కడ కృంగదీస్తాడో, మేము ఎక్కడ నష్టపోయి ఇబ్బందులు పడతామో అని వాటిని కాపాడుకునే ప్రయత్నంలో తన ప్రాణాన్నే కోల్పోయే పరిస్థితులు ఎంతోమందిలో మనం గమనించవచ్చు. ప్రియ సహోదరుడు, అందుకే ప్రభు అంటాడు, నీ ప్రాణం నేను లోకం మొత్తం సంపాదించుకొని నీ ప్రాణాన్ని నువ్వు పోగొట్టుకోవడం వల్ల ఏం ప్రయోజనం? నీ ప్రాణం కంటే ఏది ఇవ్వగలుగుతావు నువ్వు? ఇంకా నీ ప్రాణం కంటే గొప్పది ఏది ప్రపంచంలో? ఎందుకంటే ప్రపంచంలో ఉన్నటువంటి మొత్తము సమస్తము వజ్ర వైడూర్య ఆభరణ ఎన్ని ఉన్నాయో మొత్తం కుమ్మరించిన ఒక వ్యక్తి ప్రాణాన్ని నిలబెట్టలేవు. మరి ఈ ప్రాణం అనేది ఎంతో ముఖ్యమైనది. అది పాతాళానికి వెళ్ళకూడదు, నరకానికి వెళ్ళకూడదని యేసు క్రీస్తు ఈ లోకానికి సశరీరుడిగా వచ్చి తన రక్తాన్ని, పవిత్రమైన రక్తాన్ని, అమూల్యమైన రక్తాన్ని చిందించి మన పాపములు ఆయన తీసుకొని మన పాపములు ఆయన కడిగి మనల్ని పవిత్రులుగా చేసి మన ప్రాణమును, ఆత్మను పరలోకంలో యుగయుగాలు నిత్య జీవితం మనకి ఇచ్చేందుకు ఆయన మన కోసం మనకు బదులుగా ప్రాణం పెట్టాడు. మరి ఆయన చెప్పిన మాట ఏంటి? మనకు తండ్రి ఉన్నాడని చెప్పుకుంటాం కదా, ప్రార్థన చేసేటప్పుడు డాడీ డాడీ డాడీని మరి పెదాలతో బాగా కనపరుస్తాం కదా. మరి ప్రభు ఏమంటున్నాడు ఇక్కడ? రేపటి గురించి చింతించమాకండి. ఎందుకు చెప్తున్నాడు ప్రియ సహోదరులారా? ఒక చిన్న మాట ప్రభు నాకు నేర్పించిన ఒక మాట మీతో పంచుకుంటాను. ఒకరోజు ప్రభువుని గురించినటువంటి ఈ వాక్య ధ్యానం చేస్తున్నప్పుడు ప్రభు మాట్లాడుతూ ఉన్నారు, రేపటి గురించి నువ్వు ఆలోచించడం మొదలు పెడితే అసలు ఏంటి ప్రభువా రేపటి గురించి ఆలోచించడం అంటే, రేపటి గురించి నాకు, నా కుటుంబానికని ఒక వ్యక్తి తన గురించి రేపటి గురించి ఎలా అని ఆలోచించుకున్న మరుక్షణమే ఎదుటి వారికి ఆ రోజు నేను ఏం చెయ్యమన్నానో అతను చెయ్యడం మానేస్తాడు.
రెండవ రోజు గురించి ఆలోచించాడు అంటే ఆ తర్వాత ఒక వారం రోజులకి 10 రోజులకి నాకు నా కుటుంబానికి ఎలా అని ఆలోచించుకోవడం మొదలు పెడితే ఎదుటి వారి నుంచి అన్యాయంగా తీసుకోవడం మొదలు పెడతాడు. అంటే తనకు వచ్చింది సరిపోక, అది ఉద్యోగమైనా సరే, జీతమైనా సరే, వ్యాపారమైనా సరే, ఏదైనా సరే, తనకు నిర్ణయించినటువంటి ఆ పరిధి, తనకు నిర్ణయించినటువంటి జీతం, తనకు నిర్ణయించినటువంటి లాభం, అది మించి ఈ వ్యక్తి ఏం చేస్తాడంటే ఎక్కువ సంపాదించుకోవడానికి ఇష్టపడతాడు. అంటే ఎదుటివారికి ఇక ఛాన్స్ ఇవ్వడం. ఎదుటివారు ఏమైపోయినా పర్లేదు, వారి దగ్గర నుంచి నేను అన్యాయంగా తీసుకోవాలని ఒక ఆలోచన. ఎందుకు? 10 రోజుల తర్వాత, ఒక వారం 10 రోజుల తర్వాత నా పరిస్థితి ఏమిటి అని ఆలోచించే వ్యక్తి. సరే, ఒక నెలకి, ఒక సంవత్సరానికి సరిపోయేమైనా నాకు ఎలా, ఇంకా నా పరిస్థితి ఎలా అని ఒక ఆలోచనతోటి అలా చింతించే వ్యక్తులు ఏం చేస్తారంటే ఎదుటి వ్యక్తి ఏమైపోయినా పర్వాలేదు, అంటే ఇక వాడు ఒకవేళ చచ్చిపోతే నాకెందుకు, చచ్చిపోని అనే స్థితిలో ఉండేవాళ్ళు చాలామంది మనకు కనపడతారు. ఇక అలా కాదు, సంవత్సరాలకు ఆస్తులు సంపాదించేసి పెట్టాలి, సంవత్సరాలకు తరపడా మనము కూడబెట్టాలి, తరతరాలకు పెట్టాలనుకునే ఒక పిచ్చి ఆలోచనతో ఉండే ప్రజలు ఎలా ఉంటారయ్యా అంటే వాడు ప్రశాంతంగా ఉండడు, ఇంకెవరిని ప్రశాంతంగా ఉంచడు. అందిన కాడికి దోచుకుంటారు. చివరికి ఒక ఎదుటి వ్యక్తి తోటి మనిషి అనే విషయాన్ని కూడా గ్రహింపులేనటువంటి స్థితిలోకి వెళ్ళిపోయి విచక్షణ కోల్పోయి ఎంతటి నీచమైన స్థితిలోకైనా దిగజారిపోయే స్థితి వస్తుంది. దానివల్ల పాపం వలన వచ్చిన జీతం మరణం. రోగాలతో, రొప్పులతో, ప్రశాంతత లేక, నెమ్మది లేక, కుటుంబంలో ఎవరికి వారికి బాంధవ్యాలు లేక చివరికి ఆ కుటుంబము పతనమైపోయి ఎన్నో తరాలకు దాచిపెట్టాలని కష్టపడినది రెండో తరమే, ఆ తర్వాతి తరమే చూడకుండా గతించిపోయిన కుటుంబాలెన్నో. ప్రియ సహోదరులరా, ఇది లోకంలో ప్రభువుని ఎరగనటువంటి వారి పరిస్థితి. మరి యేసుక్రీస్తు వద్దకు వచ్చిన మనము, ఈ లోకంలో ఉన్నవేవి మనకు ప్రశాంతతను, నెమ్మది ఇవ్వలేదని గ్రహించిన మనం యేసుక్రీస్తు వద్దకు వచ్చాం. మరి యేసయ్య జీవం కలిగిన దేవుడు, సర్వ సృష్టికర్త, సమస్తమును అనుగ్రహించేది ఆయనే, నెమ్మదిని, ప్రశాంతతను దయచేయగలిగిన వాడు ఆయనే అని తెలుసుకొని ప్రశాంతమైన జీవితాన్ని, మంచి నీతి కలిగిన జీవితాన్ని ఇచ్చేవాడు యేసయ్య అని తెలుసుకొని ప్రభు దగ్గరకు వచ్చిన తర్వాత, ప్రియ సహోదరుడా, సహోదరి, నీవు ఆయన నమ్ముతున్నావా? ఎలా నమ్ముతున్నావు? నువ్వు నమ్మే వ్యక్తిగా అసలు ఉన్నావా? ప్రియ సహోదరులరా, ఒకసారి మనం గమనిస్తే నమ్మే వ్యక్తిగా రేపటి గురించి ఆలోచించొద్దు అని ప్రభువు చెప్పడం కారణం ఏమిటంటే, రేపటి గురించి మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. రేపేమి సంభవించును నీకు తెలియదు. ఏ రోజుకు ఆ రోజు సిద్ధపాటు కలిగి ఉండాలి. మనకంటూ తండ్రి ఉన్నాడు. ఆకాశ పక్షులు చూడుడి, అవి విత్తవు, కోయవు, కొట్లు కూర్చుకొనవు, వాటిని పోషించేవాడు వాటినే పోషిస్తున్నప్పుడు, మరి దేవుని పోలికలో మనల్ని చేసుకున్నప్పుడు, ఆ జీవం కలిగిన దేవుడు మన కొరకు ప్రాణమే పెట్టడానికి ఆయన సిద్ధపడి మన కోసం మరణాన్ని రుచి చూసినప్పుడు మనకేది అవసరమో సమస్తమును సిద్ధపరిచి ఉంచలేదా? మన జ్ఞానంతో మనం పెద్దవాళ్ళమని మన ఆలోచనలు ప్రకారము మన జ్ఞానాన్ని ఉపయోగించి దేవుడు చేయలేడని, దేవుడు అసమర్థుడని, దేవుడు ఏది చేయలేడని మన స్వతహాగా, మన స్వచిత్తంతో అనేకమైన ఏదో చేసేయాలని రేపటి గురించి చింత పెట్టుకుని, రేపటి గురించి ఆలోచించి చివరికి యేసుక్రీస్తుని ఎరిగినటువంటి క్రైస్తవులమై ఉండి ప్రశాంతత లేని జీవితాలు ఈరోజు ఎంతోమంది జీవించట్లేదా? కానీ చిన్న బిడ్డలు చూడండి, రేపటి గురించి ఆలోచిస్తారా? వారికి చీకు చింత అనేది ఉంటుందా? అసలు రేపటి గురించి ఏమవుతుంది అనేది కూడా వాళ్ళకి అనవసరం. ప్రశాంతంగా వాళ్ళ బాల్యం వాళ్ళు సంతోషంగా గడుపుతారు. మరి క్రీస్తుని ఎరిగినటువంటి మనం కూడా ఆ పసిబిడ్డల వలె రేపు ఎలా అని ఆలోచించకుండా ఆకాశ పక్షులను పోషించే ఆ నా యేసయ్య, ఆయన పిల్లడైన నన్ను రేపటికైనా సరే ఎప్పటికి ఏది అవసరమో అన్నీ నా కోసం సమకూర్చి పెట్టాడు. మాకు మా డాడీ ఉన్నాడు. అందుకనే మేము ఏ దాని గురించి చింతించం. ఏది ఉన్నా లేకపోయినా ఆ రోజుకు ఆ రోజు ప్రశాంతంగా ప్రభువు మీద ఆనుకొని ఆనందంగా, నెమ్మది కలిగి జీవించే ఒక ధైర్యంగా, ఒక దమ్ము గల క్రైస్తవులము అని చెప్పుకునే సత్తా క్రైస్తవుల్లో ఈరోజు ఉందా? కనపడుతుందా? ఇప్పుడు క్రైస్తవ లోకంలో ఒకసారి గమనిస్తే లోకంలో వారి వలె, లోకంలో ఉన్న పరిస్థితులాగానే ఈ మధ్య గమనిస్తుంటారండి. అసలు నిజంగా క్రిస్టియన్ లాగా మనకు క్రైస్తవులమేనా, లేకపోతే లోకంతో క్రైస్తవ్యం కలిసిపోయిందా అన్నట్టుగా కనపడుతూ ఉంది. ఎందుకంటే సువార్త చేయడం ఎవరికి ఇష్టం లేదు.
రేపటికి ఎలా అని ప్రతి వాడు ఆలోచన చేసి సేవను బిజినెస్ చేసేసారు. చివరికి కడుపే దేవుడు అయిపోయారు, వ్యాపారం అయిపోయింది సేవ అంటే. ప్రభువు బాధపడతా ఉన్నాడండి. మనలాంటి ఎంతోమంది ఇలాంటి పరిస్థితుల మధ్య నడుస్తూ ఉంటే చాలా బాధాకరమైన విషయాలు కనపడతా ఉన్నాయి. ప్రభువు మనల్ని పిలిచింది ఎందుకు? చేస్తున్న పని ఏమిటి? పసిబిడ్డలు రేపటి గురించి ఆలోచించకుండా ప్రభు మీద అనుకుంటారే, కానీ ప్రభు ఇచ్చిన మాటను రేపటి గురించి మీరు చింతించొద్దన్న చెప్పిన ఒకే మాటను, ఆ వాగ్దానాన్ని ఎత్తిపట్టుకొని మాకెందుకు ప్రభువా, ఇదిగో ఈరోజు మమ్మల్ని సంతోషంగా నువ్వు మాకు ఏది అవసరమో మాకు ఇచ్చావు, దీనికోసం మేము ఎవరిని అన్యాయం చేయాల్సిన మాకు పని లేదు, దీనికోసం లోకంలో వారి వలె ఏ అన్యాయం ఏ గుద్దులాట్లు మాకు వద్దు ప్రభువా, హ్యాపీగా ఇదిగో నీతిగా నువ్వు బ్రతికితే చాలన్నావు, నీకేం కావాలో ఇస్తా అన్నావు, ఇదిగో వాక్యానుసారంగా నేను బ్రతకడానికి కావాల్సిన శక్తిని దయచేయమని ఆ రోజు జీవాహారాన్ని పొందుకుంటూ ప్రభు చెప్పిన మార్గంలో నడుచుకుంటూ సంతోషంగా కృతజ్ఞతలు తెలియజేసి రేపటి దినం గురించి ఆలోచించకుండా పడుకొని నిద్రపోయే క్రైస్తవులు ఎంతమంది? ఆలోచించుకోవాలి ప్రియ సహోదరులారా. పసిబిడ్డలైతే తల్లిదండ్రులను నమ్మి అసలు రేపటి గురించి ఆలోచించకుండా ఆడుకుంటూ పాడుకుంటూ సంతోషంగా గడుపుతుంటారు. మనమైతే యేసు క్రీస్తు మనకు జీవం కలిగిన తండ్రి, సర్వ సృష్టికర్త అయిన దేవుడు మన దేవుడు అని తెలిసి కూడా నిజంగా చిన్న బిడ్డల వలె రేపటి గురించి ఆలోచించకుండా ఉండేవాళ్ళు ఎంతమంది? జాగ్రత్తగా పరిశీలించుదాం. ఎందుకంటే చాలామందికి జ్ఞానం కొదవగా ఉంది. ఏమంటే చాలామందికి తెలియని విషయం, ఈ లోకంలో మనల్ని పుట్టిన తర్వాత మనం ఈ లోకం విడిచేంత వరకు లేదా యేసయ్య వచ్చేంత వరకు మనకి ఏది అవసరమో, ఏది ఉంటే మనం సంతోషంగా ఉంటామో, నిజమైన సంతోషం అనుభవిస్తామో యేసయ్యకు తెలుసు. సమస్తము దాచిపెట్టాడు మన కోసం. అది ఆత్మ ద్వారా వివేచన శక్తి వస్తుంది. పరిశుద్ధాత్మ ద్వారా నువ్వు తెలుసుకోగలుగుతావు. లోకంలో ఉన్నవారికైతే వారు ఎందుకు బ్రతుకుతున్నారో, ఎందుకు ప్రయాసపడుతున్నారో, ఎందుకు గుద్దులాడుకుంటున్నారో, ఎందుకు ఇబ్బందులు పడుతున్నారో పాపం వారికి తెలియదు. వారికి తెలియక ప్రయాసపడి భారం మోసుకొనుచున్నారు. మనమైతే యేసు క్రీస్తుని ఎరిగినటువంటి వారిగా ఆ భారము ప్రభు మీద మోపిన వారిగా మనమేం నేర్చుకుంటున్నాం? ఒకసారి ఆలోచన చేయాలి. ఆయన మన భారం మోసుకొని వెళ్ళిపోయాడు కదా, మరి మనకు జీవం కలిగిన తండ్రి మనకు ఉన్నాడు కదా, మనం రేపటి గురించి ఎందుకు ఆలోచించాలని ఒక జ్ఞానం మనలో ఉందా అంటే ఆలోచించాలి. మనకి ఏది అవసరమో, మనం ఏది ఉంటే ఆనందంగా ఉంటామో ఆయనకు తెలుసు. జాగ్రత్తగా పరిశీలించాలి. చాలామంది అనుకుంటారు కారులో తిరిగితే లగ్జరీ, కారులో తిరిగితే వాళ్ళ ఆనందం అది. కానీ ప్రభు చెప్పే ఆనందం ఏంటంటే, నా బిడ్డ ఎప్పుడు ఎదగాలో, ఆ కారు ఎప్పుడు ఇవ్వాలో, ఆ బండి ఎప్పుడు ఇవ్వాలో, దానికి సంబంధించిన ఇవన్నీ ఎప్పుడు ఇవ్వాలో అప్పుడు ఇస్తేనే నా బిడ్డ చెడిపోకుండా ఉంటాడని ఆయన బాధ. ఈరోజు చాలామంది వీటిని సంపాదించుకోవడానికి బయటికి వెళ్ళి సేవను వ్యాపారంగా మారుస్తున్నారు. వీరు డంబాలు చూపించడానికి, వీరు లగ్జరీ లైఫ్ అనుభవించడానికి, వీరు మార్షల్స్ని పెట్టుకోవడానికి, వీరు సెక్యూరిటీ గార్డ్స్ని పెట్టుకోవడానికి, వీరు హెలికాప్టర్లలో తిరగడానికి, వీరు ఇష్టానుసారమైన జల్సాలు అనుభవించడానికి ఈరోజు చాలామంది సేవను వ్యాపారంగా మార్చుకున్నారు. అంటే వీళ్ళకు తండ్రి లేడు. నిజంగా చెప్పాలంటే వీళ్ళ జీవితాల్లో ప్రశాంతత ఉండదు. ఎందుకంటే వాళ్ళకు తండ్రి లేడు. యేసయ్య గురించి తెలియదు వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళు కష్టపడి వాళ్ళు చూపించుకొని వాళ్ళు ఘనత పొందుది క్రీస్తు మహిమను దొంగిలిస్తున్నారు కనుక వాళ్ళకు యేసయ్య గురించి తెలియదు, వాళ్ళకు తండ్రి లేడు. కానీ నిజమైన సంతోషం ఎప్పుడంటే, రేపటి గురించి ఎవడైనా ఆలోచించకుండా ఈ ప్రపంచంలో ఉండగలుగుతాడంటే యేసుక్రీస్తు నమ్ముకున్న ఒక క్రైస్తవుడు మాత్రమే అలాంటి పని చేయగలడు. అది దమ్మున్న క్రైస్తవుడు. ప్రియ సహోదరులారా, ఇది నిజం. ఎందుకంటే మనకి తండ్రి ఉన్నాడు, ఆయన చూసుకుంటాడు. మనకెందుకు? రేపేమవుతుందో మనకు తెలియదు. ఏ రోజుకు ఆ రోజు సిద్ధపడుతూ క్రీస్తు కొరకు సిద్ధపడి, ఏ రోజుకు ఆ రోజు ఎవరి మీద అసమాధానం ఉన్నామో, ఎవరి మీద మనము సనిగామో గనుగామో ఆయన దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టి ప్రతిరోజు వీటిని ఇంకా చెయ్యకుండా మార్పు చెందుతూ క్రీస్తు సంపూర్ణతలోకి నడిచిపోవడం ఎలాగాని దీని గురించి ఆలోచించాలి బిడ్డలుగా మనం. అంతే తప్ప ఆయన రాజ్యాన్ని ఎలా విస్తరింప చేయాలని చెప్పి మనకి ఇచ్చిన బాధ్యతను, మనకు రాజ్యాన్ని అప్పచెప్పి వెళ్ళాడు ఆయన. ఒకడికి 5 తలాంతులు, ఒకటి 2 తలాంతులు, 5 తలాంతులు అలా ఇచ్చి వెళ్ళాడు ఆయన. రాజ్య భారాన్ని మనకు అప్పచెప్పాడు విస్తరింప చేయమని. ఆయన మనకి బిడ్డలుగా మనకు అప్పచెప్పాడు, మన ద్వారా విస్తరింప చేయాలి. కానీ మనం ఏం చేస్తున్నామంటే, మనకు దేవుని రాజ్యాన్ని విస్తరించే ఆలోచన లేదు. కానీ
ఈ లోకంలో నశించిపోయే ఈ లోకంలో అతి త్వరలో మిక్కిలి వేండ్రముగా మొత్తం లయమైపోయే ఈ లోకంలో దాచుకోవడానికి పరిగెడుతున్నారంటే ఎంత మూర్ఖత్వంలో ఉన్నామో పరిశీలించుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ప్రియ సోదరులారా, చిన్న బిడ్డల వలె రేపటి గురించి ఆలోచించకుండా ఎప్పుడైతే మనం జీవించగలుగుతామో అప్పుడు మనము ప్రభువు చెప్పిన మాటను నమ్మగలిగిన వారమే. రేపటి గురించి ఎప్పుడైతే నువ్వు ఆలోచించడం మానేస్తావో, ఈరోజు నిన్ను దేవుడు ప్రేరేపించి ఎవరికి సహాయం చేయమని నీకు చెప్తాడో, నువ్వు ఖచ్చితంగా ఆ భేదవానికో ఆ యొక్క సహోదరునికో ఎవరికో ఒకరికి వెళ్ళి ప్రభు ఎవరికి ప్రభువా ఈరోజు ఈ మిగిలింది ఎవరికి ఇవ్వాలి అని నువ్వు అడిగినప్పుడు ప్రభు నీకు సమాధానం ఇస్తాడు. ఎందుకంటే నువ్వు రేపటి గురించి ఆలోచించకుండానప్పుడు మాత్రమే దేవుడి మనసు నీకు అర్థమవుతుంది. ప్రియ సహోదరుడా, నీ ఇంట్లో నువ్వు తింటావు, మిగిలితే పడేస్తావు. నీ ఇష్టం వచ్చినట్టు డబ్బులు ఖర్చు పెడతావు, నీ ఇష్టానుసారంగా దేవుడిచ్చే ప్రతి ఒక్కటి వ్యర్థం చేసి పెడతావు. ప్రభువు నీకెందుకు చెప్పాలి? ప్రభువు నీతో ఎలా మాట్లాడగలుగుతాడు? ప్రభువు నీకేం చెప్పగలుగుతాడు? దేవుని ప్రేమ తెలియదు, దాచుకుంటావు, కూర్చుకుంటావు, ఈ లోకమే శాశ్వతం అనుకొని భ్రమలో బ్రతుకుతుంటావు, క్రీస్తు నమ్ముకొని కూడా. మరి నీతో ప్రభువు నిన్ను పనికి ఎలా పంపిస్తాడు? ఏ విధంగా నిన్ను ఏర్పరచబడిన వారి గుంపులో ఉంచుతాడు? జాగ్రత్తగా పరిశీలించాలి. కాబట్టి నువ్వు రేపటి గురించి ఎప్పుడైతే ఆలోచించడం మానేస్తావో నీ హృదయము తెరవబడి ప్రభువా రేపేది అవసరమో నాకు నువ్వు పొందుపరిచి ఉంటావు, ఇదిగో ఈరోజు నాకు మిగిలింది నాకు అంటే అర్థం ఏంటంటే నేను నా వలె ఇంకొకరిని ప్రేమించాలి కనుక, నువ్వు చెప్పిన ఆజ్ఞ నెరవేర్చాలి కనుక ఇదిగో ఇది ఎవరికి ఇవ్వాలి ప్రభువా? ఈ మనస్సు క్రైస్తవుల్లో ఎంతమందికి ఉందో ఆలోచన చేయాలి. ఈ ఆజ్ఞ ఎవరికి? అసలు దేవుని వాక్యం ఏం చెప్తుందో కూడా ఈ మధ్య తమకు అనుకూలంగా మార్చుకొని బోధించే బోధకులు ఎక్కువైపోయారు ప్రపంచంలో. మోసపోకుడి దేవుడు వెక్కిరించబడ్డు. దేనికి చెప్పాడు? దేనికి చెప్తున్నాడు? ఇప్పుడు బిడ్డలకు సంపాదించి పెట్టాలని ప్రాకులాడి చాలామంది నశించిపోయారు. యేసు క్రీస్తుని ఎరిగినటువంటి మనల్ని పుట్టించిన వాడే వాళ్ళను కూడా మన గర్భాల్లో పుట్టించి ఉంటాడు. ఆయనే కదా పుట్టించాడు. లోకంలో ఉన్న వాళ్ళకైనా మనకైనా యేసు క్రీస్తే కదా గర్భంలో జన్మింపజేసింది అందరినీ. మరి నారు పోసిన వాడు నీరు పెట్టడా? వాళ్ళను కూడా పోషించేది ఎవరో? ప్రభువే. ప్రభు ఏమంటున్నాడు? ప్రభు యొక్క శిక్షలో బోధలో బిడ్డలను పెంచమంటున్నాడు. అంటే మీకు బహుమానాన్ని ఇచ్చింది మీ ఇష్టం వచ్చినట్టు పెంచడానికి కాదు నాయనా, నేను చెప్పిన ప్రకారం పెంచండి, అందుకు బహుమానాన్ని ఇస్తున్నాడు. కాబట్టి ఆయన ప్రకారం ఇష్టం వచ్చినట్టు మనం పెంచితే వారికి ఏం అవసరమో అవన్నీ ఆయన సిద్ధపరిచినట్టు తీసుకొచ్చి మన ముందు పెడతాడు. ఇది వదిలేసి ఈరోజు చాలామంది, అందుకే చాలామందికి కుటుంబాలే ఆటంకమైపోయాయి క్రీస్తు వద్దకు నడిపించబడకుండా. కాబట్టి ప్రియ సహోదరులారా, ఇలాంటి పరిస్థితుల్లో ఒకవేళ మనం ఉన్నామేమో గమనించుకోవాల్సిన అవసరం ఉంది. చిన్నపిల్లలైతే రేపటి గురించి ఆలోచించరు, చిన్న బిడ్డలు రేపటి గురించి ఆలోచించరు, వారికి చింత ఉండదు. అలాగే యేసు క్రీస్తును మా ఎరిగిన మనం చిన్న బిడ్డల వలె నాకు డాడీ ఉన్నాడు, నా యేసయ్య గొప్పవాడు ఆలోచన కలిగి జీవించాలి. కాబట్టి ప్రియ సహోదరులారా, మరి ఈరోజు మనము సమయం చాలా ఎక్కువ కనుక ఒక్క విషయాన్ని మాత్రమే మీతో పంచుకున్నాను. రోజు మరి కొద్ది రోజులు, ఒక 2-3 రోజులు ఈ విషయాన్ని మీ అందరితో వివరంగా పంచుకుంటాను. వాక్యం లోతుగా విందాం, లోతుకు వెళదాం. ఎందుకంటే ఈరోజు పైపైనే చేదుకుంటూ ఉన్నారు, కానీ లోతుకు నడిపించే అనుభవం కావాలి. క్రైస్తవం అంటే పరలోకానికి మన ప్రయాణము. ఈ పరలోకానికి ప్రయాణంలో మనము నేర్చుకోవాల్సిన చాలా అంశాలు ఉన్నాయి. మధ్యలో నిరీక్షణ లేని వారమై జీవిస్తే మాత్రం చాలా ఇబ్బంది పడాలి. కాబట్టి ప్రియ సహోదరులారా, చిన్న బిడ్డల్లో ఉండే మొట్టమొదటి లక్షణం రేపటి గురించి ఆలోచించకపోవడం. కాబట్టి అటువంటి కృప ప్రభు మనందరికీ ఇవ్వాలని కోరుకుంటూ, మనందరం కూడా చిన్న బిడ్డలను పోలి మనకు జీవం కలిగిన తండ్రి ఉన్నాడు, మా డాడీ మాకు చూసుకుంటాడు, రేపటి గురించి మాకెందుకు, రేపు ఏమవసరమో మా డాడీ ఇస్తాడు, ఈరోజు మాకు ఎక్కువ ఇచ్చాడు అంటే అర్థం తోటి సహోదరుని ప్రేమించి వారికి ఏం చేయాలో అనే విషయాన్ని మాకు తెలియజేస్తున్నాడని, నీ వలె నీ పొరుగు వారిని ప్రేమించమనే మాటను మనం గుర్తు తెచ్చుకొని ఆ విధంగా చేయడానికి ముందుకు సాగిపోదాం. అటువంటి కృప మనందరికీ ఇచ్చునుగాక. క్రిస్మస్ అంటే కేవలం మనం ఆనందించి, మనం తిని, మనం మంచి బట్టలు ధరించి, మన ఇష్టానుసారంగా మనం ఆనందించి సంబరపడి చేసుకోవడానికి కాదు ప్రియ సహోదరులారా. క్రీస్తు ప్రేమను అనేకులకు రహస్యంగా తెలియపరచడం, బహిరంగ కాదు. బహిరంగంగా బట్టలు బంచేసి ఏదో వాళ్ళు భేదోళ్ళు, మేము షావుకారులం, వాళ్ళు ఏదో పాపులు, మేమేదో పరిశుద్ధులం అన్నట్టు చేయడానికి కాదు. అలాంటివి దేవుడు ఒప్పుకోడు. నీ నీతి నువ్వు కుడి చేతితో చేస్తే ఎడం చేతికి తెలియకూడదు. ఎదుటి వాళ్ళు హీనమైన స్థితిలో ఏమీ లేరు.
చాలా జాగ్రత్తగా పరిశీలించుకోవాల్సిన అవసరం ఉంది. జాగ్రత్తగా వాక్యాన్ని జాగ్రత్తగా గైకొనాలి. మన ఇష్టం వచ్చినట్టు అర్థం చేసుకోవడానికి లేదు. కాబట్టి నీ నీతి కార్యాలు మనుషులకు కనపడకుండా చెయ్యాలి. కాబట్టి క్రిస్మస్ అనేది దేవుని ప్రేమను అనేకులకు పంచవలసిన పని మనకుంది. నిజంగా యేసయ్యను ఆరాధించే మనం ఎవరినైతే ఆరాధిస్తున్నామో ఆ వ్యక్తి చెప్పినట్టుగా నడుచుకోవడమే ఆరాధించడం. అది మానేసి చాలామంది ఈ మధ్య ఆరాధన అంటే కొత్త భావాలు చెప్తా ఉన్నారు. జాగ్రత్తగా పరిశీలించుకొని మనము ఈ యొక్క చిన్న బిడ్డలను పోలి రేపటి గురించి ఆలోచించకుండా ఈ యొక్క పరిస్థితుల్లో ఈ యొక్క క్రిస్మస్ అనే ఈ యొక్క ఆరాధనలో క్రీస్తును ఆరాధించే వారిగా అనేకులకు క్రీస్తు ప్రేమను పంచిపెట్టడానికి ముందుకు వెళ్దాం. రేపు మరొక విషయంతో మనం కలుద్దాం. అంతవరకు మరి అందరి దగ్గర సెలవు తీసుకుంటూ ఒక చిన్న ప్రార్థనతో మనం ముగించుకుందాం. ప్రేమ స్వరూపి యేసయ్య, ఇదిగోనైనా ఇంతవరకు మేము మాట్లాడుకుంటూ వచ్చిన మాటలు మీరే మాతో మాట్లాడారు, మా హృదయాలు తెరిచారు ప్రభువా. అవునైనా మీరు ఉండి కూడా మేము నాయన నా అపనమ్మకంతో రేపు ఎలా అని మా జీవితాలను పాడు చేసుకుంటాం మనశ్శాంతి లేక ప్రభువా. అలాంటి పరిస్థితి మా నుంచి తొలగించండి. చిన్న బిడ్డల వలె మేము కూడా నువ్వు మాకు జీవం కలిగిన మా డాడీ నువ్వు ఉన్నావు. రేపు మాకు ఏది అవసరం అవన్నీ నువ్వు ఇస్తావు తండ్రి. మేము కేవలం నీ వాక్య ప్రకారం నడుస్తూ నిన్ను పోలి మేము నడుస్తూ నీ యొక్క వెలుగును అనేకులకు పంచిపెట్టడం, నీ యొక్క వెలుగై మేము అనేకుల్ని నీ వెలుగులోకి నడిపించడానికి మేము ఒక దీపాలలాగా వెలిగేందుకు, ఇదిగో ఆకాశమండలంలో జ్యోతుల్లాగా వెలిగేందుకు మమ్మల్ని తీర్చిదిద్దామని, అలాంటి కృపను మాకు దయచేయమని, ఇదిగో లైవ్లో వింటున్న ప్రతి బిడ్డను పేరు పేరు నా ప్రభువా ఆత్మీయ ఆశీర్వాదాలతో నింపి నీలో నిలిచి అనేకులకు ఆశీర్వాదకరంగా మారి నీ నామాన్ని ప్రకటించే బిడ్డలుగా నిలవబెట్టమని యేసు నామములో వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. యేసు క్రీస్తు పేరిట అందరికీ ప్రేమ వందనాలు తెలియజేసుకుంటున్నాము. ఆమెన్.